పిక్చర్ నేను కథ విన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే ఇది కూడా కొంచెం ఆఫ్ బీట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు నాని అని చెప్పేసి. బట్ నాకేదో చాలా నచ్చింది ఆయన చెప్పిన. నాకేమో నా పోర్షన్ మాత్రమే చెప్పారు జగదీష్, చాలా కష్టపడి నా పోర్షన్ చెప్పారు. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను ఎప్పుడు ఇలాగా మీ పోర్షన్ మాత్రం చెప్పాలి అని చెప్పలేదు మేడం, నేను ఏమో ఫుల్గా చెప్తాను, ఫస్ట్ టైం మీకు మీ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆ రోజు టైం లేదు మనకి కదా, అందువల్ల అందులోనే నాకు అర్థమైంది ఇది చాలా గ్రిప్పింగ్గా ఉండే ఒక స్క్రీన్ ప్లే అని అర్థమైంది. కానీ ఇట్లాంటి కమర్షియల్ ఫిల్మ్ అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ ఏమో విక్టిమ్ సైడ్ నుంచి, మన చందు సైడ్ నుంచి అని అనుకున్నారు. తర్వాత చూస్తేనేమో ఆ 16 నిమిషాలు వచ్చేసరికి వీళ్ళు ఏదో తప్పు చేస్తారులే అని. సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్లవర్ రైటింగ్ అనమాట. ఆడియన్స్ని ఒకటి గెస్ చేయించడం, మళ్ళీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం. మీరు ఎంతవరకు ఈ కథ అనుకున్నారు కదా, ఇది కాదండి, దీని వెనక ఇంకో కథ ఉంది అని చెప్పడం అన్నమాట. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్, మాస్టర్స్ చేసే స్క్రీన్ ప్లే రైటింగ్. అందువల్ల ఈరోజు హీరోలు మీరు ఫస్ట్.